నేనైతే పచ్చిపప్పు కూడా ఒక స్పూన్ పచ్చిపప్పులు కూడా వేస్తున్నాను. ఇందులోనే జీరా, గ్రీన్ చిల్లీ అన్నీ మిక్సీ పట్టేసాను. ఈ పచ్చిపప్పు వేసే వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తింటాక మనకి. ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది ఈ కర్రీ అయితేని. కాదు కూడా కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. వాటిని గిన్నెలో తీసేసుకుంటున్నానండి. పాలకూర కర్రీ అయితే అయిపోయింది కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు. మీరు కూడా చాలా చేసుకుంటారు. మీకు కూడా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూస్తాను. నేనైతే పాలకూర పప్పు కూడా చేశాను. మామయ్య గారికి పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. అత్తయ్యకేమో పాలకూర కర్రీ అంటే ఇష్టం. వాళ్ళకి చేయమంటే చేశాను నేను. చూసారు కదండి, ఇలా చేసుకుంటే మనకి ఫంక్షన్లో చేస్తారు కదా, ఇంకా అలా ఉంటుంది పప్పు అయితేని. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. మీరు కూడా ఎండాకాలం అయితే మనకి కీర కంపల్సరీ కీర తీసుకోవాలి. వేడి చేస్తుంది కదా, వేడికి మనకు ఎక్కువ చలవ చేస్తుంది కీర. మనం ఎంత కష్టపడతామంటే ఇది మన కడుపు నిండా తింటాకే కదా. పక్కింటో లేదో అంటున్నారు, ఎరుగింటో లేదో అంటున్నారు అని అవన్నీ పట్టించుకోకూడదు. మన పని ఏంటో మనం చేసుకుంటూ పోవాలి. చాలా చాలా బాగుంది పప్పు కూడాను. కర్రీ కూడా కలిపి చూస్తున్నాను. మనం డైలీ ఆకుకూర తీసుకున్న వల్ల మనకి చాలా లాభాలు వస్తాయి. చాలా మంచిగా ఉంటుంది ఇట్లా తీసుకుంటేనే. ఆకుకూర హెల్త్కి కూడా చాలా మంచిది. కర్రీ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్ అండి.